తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం కురుగుండ్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుందన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని రకాల మెరుగైన వసతులు కల్పించారని తెలిపారు. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. 2024లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం లేకుండా పోతున్న కాన్సెప్ట్ తో ఈరోజు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి షూలు ఇవ్వాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా, అదేవిధంగా ఈ డ్రెస్సులు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నారు. గతంలో ఇలాంటివి లేవు. ఎందుకంటే మన రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రం ఇవ్వాలంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పొజిషన్కి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా పోతున్న కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా, అదేవిధంగా అమ్మఒడి కానీ, వాళ్ళకి డ్రెస్ కానీ, షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తాం. గతంలో ఇలాంటివంతా లేవు. ఎందుకంటే వేసుకునే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందుకని అందరూ కూడా సమానం అని చెప్పే లెక్కతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం కూడా తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ, మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావాలని చెప్పనేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక నమ్మకం ఉండేది కాదు. ఈరోజు ప్రైవేటు పాఠశాలల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి ర్యాంకులు కూడా వస్తాయని చెప్పిన కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మా ఆశీస్సులు కూడా ఉంటాయి. అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా చదివిస్తామని చదివించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ, అందరికీ నా పేరు పైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.